ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, సొలొమోను యథార్థవంతుని యొక్క జీవితాన్ని ఒక మార్గంగా వర్ణించాడు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితం ఒక్క అడుగు కాదు, అది ఒక ప్రయాణం. ఈ ప్రయాణములో మనం తీసుకునే నిర్ణయాలు మన ప్రవర్తన, మన దిశను నిర్దేశిస్తాయి. సరైన నిర్ణయం తీసుకోవడం తరచుగా మన స్వార్థపూరిత మానవ స్వభావంతో విభేదిస్తుంది. అందుకే యేసయ్య జీవమునకు పోవు ద్వారం ఇరుకు అని చెప్పాడు. అయితే తన ప్రవర్తన కనిపెట్టువాడు చెడుతనమును విడిచి నడుస్తాడు, తద్వారా తన ప్రాణమును కాపాడుకుంటాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరాలము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము అని. ప్రియులారా, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరుబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిల వర్తనుడు బయలుపడును, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. పనికి మాలిన వదరుబోతు నశించును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? మనకు బలము ధరింపజేయువాడు ఆయనే, మనలను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు. మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, మన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఆయన రక్షణ కేడమును ఆయన మనకు అందించుచున్నాడు. ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకొనెను, ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయిచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అని. సహోదరి సహోదరులారా, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు దేవుని ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గమని, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనునని నీవు తెలియజేశావు. నీకు స్తుతులు దేవా. మా కన్నులు ఇటు అటు చూడక సరిగాను, మా కనురెప్పలు మా ముందర సూటిగాను చూచుచు, మేము కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక, మా పాదమును కీడునకు దూరముగా తొలగించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది గనుక వచ్చుచున్న నీవు ఆలస్యము చేయక వచ్చుదువు గనుక నీ ఎదుట నీతిమంతులమైన మేము విశ్వాసమూలముగా జీవించే వారముగా ఉండుటకు కృపచూపమని. నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవిచ్చే కిరీటము పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.